మీరు చర్చికి వెళ్తారా? ఏ చర్చ్ అండి? ఇంటికాడ ప్రే చేసుకుంటారా? ఒడ్డుగూడెం వెళ్తూ ఉంటారా? అంటే ప్రభువుని నమ్ముకున్నారు. ఓకే ఓకే. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏమేమి మేలు జరిగినాయి మీకు? ఓకే, బాప్తిసం కంపల్సరీ కాదు కాదని నేను అనట్లేదు, ఎప్పుడో తీసుకోవచ్చు. బాప్తిసం ఇమ్మీడియట్గా తీసుకోవాలని ఏమి లేదు, తీసుకోవచ్చు, టైం తీసుకో. కాకపోతే నేను ఒక పరిస్థితి వచ్చి ఒక అన్యుడిగా అటు ఇటు అడిగి వేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగింది. అప్పుడైతే ఒకసారి ఇటువైపు వచ్చి మళ్ళీ అటువైపు చూడకూడదు. అప్పుడే సైతాన్ గడు పట్టుకుని అటు ఇటు కాకుండా మధ్యలో చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ఒకసారి ఇటు వచ్చినప్పుడు కొంచెం కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, మనకి గ్రహింపు లేక ముందు చూపు లేక. అయినా సరే వాటిని తట్టుకుంటే వాటి నుంచి బయటపడే మార్గం చూపిస్తాడు దేవుడు. కానీ మళ్ళీ మీరు శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అటువైపు వెళ్ళారనుకోండి, మళ్ళా అక్కడ ఏం చేస్తాడంటే సైతాన్ గడు గేలి చేయడం మొదలెడతాడు. వెళ్ళొచ్చావు కదా అది అని. మళ్ళీ అక్కడ తట్టుకోలేక మళ్ళీ ఇటువైపు వస్తే ఇక్కడికి వచ్చేటోడికి ఇక్కడ ఎలా ఉంటుందంటే నాగలు కాడి మీద చెయ్యి వేసి వెనక తిరిగి చూసేవాడు నాకు పాత్రలు కాడని ఇక్కడ వాక్యం ఎక్కిరిస్తూ ఉంటుంది. సో అటు ఇటు కాకోకుండా మనసు సందిగ్ధంలో పడిపోయి ఎటు కాకుండా అయిపోతే మరి అది ఇంకా ఘోరం. అందుకే ఒకసారి ఇటు వచ్చినప్పుడు ఇంకా అటు వెళ్ళకూడదు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా సరే ప్రభు కష్టాల్లో కూడా మార్గం చూపిస్తాడు. ఇప్పుడు ప్రభువులో ఉన్నారా అటువైపు ఉన్నారా అని? ఇప్పుడు దేవుళ్ళలోనే ఉన్నారా? అయితే మీరు బాగా స్ట్రాంగ్ అవ్వాలని ప్రార్థన చేసుకోండి. ఆత్మీయంగా మీరు బాగా స్ట్రాంగ్ అయిపోవాలి. ఎంత స్ట్రాంగ్ అంటే ఇంకా జీవితకాలం బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతా నేను, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అని కంప్లీట్ దృఢ సంకల్పంతో మీరు సో ఆ విధంగా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు బాప్తిసం తీసుకోండి. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే మీరు మళ్ళీ అటు అయిపోయి వెళ్ళరు. ప్రభువుని బాప్తిసం అంటే ఏంటి? ఓపెన్ విట్నెస్, దేవుడిని కనపరచడం, సైతాన్ గడిని సిగ్గుపరచడం. సైతాన్ గడిని ఎప్పుడైతే మనం సిగ్గుపరిచామో, ఇదిగో నేను ప్రభు బిడ్డన అయిపోయినని, ప్రభు కోసమే మనం ఇంకా కష్టమైన నిష్ఠూరమైన ఎన్ని బాధలున్నా శ్రమలైనా ఓర్చుకుంటూ మనం జీవిస్తాం. అందు గురించి ప్రభు బాప్తిసం పెట్టాడు. అది ఆ రోడ్ ఎటు వెళ్తుందండి? అదే ఆ రోడ్ ఎటు? ఇదే ఏ చర్చికి వెళ్తుందండి? పెద్దపేట అని చిన్నపేట? అదే లూథరన్స్ అండి. మాలలో ఉంటారు. మాల క్రిస్టియనా? ఓకే. మాల క్రిస్టియన్ అంటే పెద్దపేట, ఎండిసి అంటే చిన్నపేట. నేను గూగుల్ మ్యాప్లో చూసుకుని వస్తూ ఉంటానండి. ఓకే ఓకే ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చ్ ఎక్కడ ఉందండి ఇక్కడ? థ్యాంక్స్ అండి. గ్రామ సచివాలయం, మట్టపర్రు, పోడూరు మండలం. గ్రామ సచివాలయం, మట్టపర్రు, పోడూరు మండలం. ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఉన్నది. మట్టపర్రు వచ్చానండి.
రైతు భరోసా కేంద్రం మట్టపర్రు. గూగుల్ మ్యాప్లో నాకు ఇదే కనపడింది. రైతు భరోసా కేంద్రం దగ్గర ఒక చర్చ్ ఉంది కూడా అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఇలాగా ఈ పేటలోకి వెళ్తే చర్చ్ ఉంది. సో చర్చి ఇక్కడ నుంచి మనం సువార్త పత్రికలు పంచడం చేస్తాం. ఓకేనండి. బ్రదర్ రాజబాబు మోసగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. సో మా చర్చ్ 1-7 ఫస్ట్ వార్డ్ నియర్ మేజర్గుంట, ఆగర్తిపురం గ్రామ పంచాయతీ, ఆగరు, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్. అక్కడ ఉన్న చర్చ్కి ఈవేళ మట్టపర్రు వచ్చి ఇక్కడున్న మట్టపర్రులో ఉన్న పేటలో ఉన్న క్రైస్తవ సోదరుల్ని పత్రికలు, సువార్త పత్రికలు పంచిపెడుతూ, బైబిల్ కావాల్సిన వారికి డొనేషన్ తీసుకుని బైబిల్ ఇస్తూ ఫండ్ రైజింగ్ చేస్తామండి. మా చర్చ్ కోసం సహాయం చేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాం, ప్రభు ఆశీర్వదిస్తారని. కనుక ఈరోజు మట్టపర్రు గ్రామానికి, పర్టికులర్ ఈ ఏరియానే కాదు, ఓల్ మట్టపర్రు టోటల్ గ్రామానికి డాగ్ ఈజ్ డేంజర్. సైలెంట్గా కాలు పట్టుకుంటుంది డాగ్. అందు గురించి చూడండి, ఆ డాగ్ ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఇలాగొచ్చి ఇలా తిరిగి ఇలా వెళ్ళింది. సో డాగ్ సైలెంట్గా కాలు పట్టుకుంటుంది, అందుకే నేను కేర్ తీసుకున్నా. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటిలో వేస్తాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలన్నీ చూడండి, మంచి కామెంట్స్ రాయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా చర్చ్ కోసం మేము ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో ఉన్నాం కనుక మీకు తోసిన సహాయం చర్చ్ కోసం చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు మట్టపర్రు గ్రామాన్ని విజిట్ చేస్తున్నాం కనుక నేను మట్టపర్రు గ్రామం నాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా పరిస్థితులు అన్నీ ఉండాలని ప్రభు నా రాగను బట్టి ఆల్రెడీ మట్టపర్రు గ్రామానికి ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ కంటే అధికమైన బ్లెస్సింగ్స్ అందరికి ఇచ్చి అందరూ కూడా రక్షణ పొందుకొని ప్రభు సన్నిధిలో పాలు పంపులు పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, నిజమైన ఆశీర్వాదం మట్టపర్రు పొందుకోవాలని మీరు కూడా నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయండి. సో ప్రభువుకి ఇష్టలేనటువంటి వారిని అందరినీ ప్రభు చిత్తంలో, ప్రభు దయలో, ప్రభు కృపలో ఉన్నటువంటి వారిని అందరినీ ఏ టు జెడ్ క్రైస్తవులు అనే కాకుండా మొత్తం అందరినీ దేవుడు తన కృప చొప్పున సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని దయచేసి మీరు కూడా ప్రార్థన చేస్తూ ఆశీర్వాదాన్ని కోరండి. మిమ్మల్ని, నన్ను, మట్టపర్రు గ్రామస్తులను అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.